ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ గరుడాత్రి ఒరిజినల్ కంచిపట్టు చీరలు సాక్షాత్తు కంచి ధరలకే. ప్రతి మాసంలో వచ్చే ఇరు పక్షాల్లో వచ్చేటటువంటి అష్టమి తిథులకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంది. అష్టమి నవములు కష్టదినాలు అని అంటారు కానీ ఎందుకో వాటిని అలా పెడితే తప్ప భగవంతుడికి మనం దాన్ని అనుసంధానం చెయ్యము, లేకపోతే భగవత్ ఆరాధన పక్కన పెట్టేస్తామేమో, పవర్ఫుల్ డేస్లో అని పెట్టారేమో అని నా మనసుకు అనిపిస్తుంది. అయితే చైత్ర బహుళపక్ష అష్టమి వచ్చేస్తోంది రేపు 10వ తారీఖున. ఈ అష్టమి రావడం శుక్రవారం కానీ మంగళవారం కానీ వస్తే ఇంకాస్త సంతోషంగా అనిపిస్తుంది. ఓహో, ఇంకాస్త చక్కగా పూజ చేసుకుంటే ఇంకా త్వరితగతిన అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు కదా అన్న నెపంతో. మరి రేపు 10వ తారీఖు శుక్రవారం అష్టమి. మరి మీ గుళ్ళో అమ్మవారిని మన అమ్మవారిని ఎలా ఎలా పూజిస్తారు అష్టమి తిథుల్లో, అలాగే మేము ఇంట్లో అష్టమి తిథిని ఎలా వినియోగించుకోవాలి, బహుళాష్టమికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. అమ్మ, ఒక్క విషయం చెప్పాలంటే అష్టమి అని కొంతమంది చెడుగా మీరు అన్నారు కదా, అసలు చెడుగా చూడాలి అని మనకు ఏ గ్రంథాల్లో వెల్లడించలేదే. ఏంటి అని అంటే కొన్ని మంచి పనులకు పనికి రాదు అష్టమి అని చెప్పేసేసి మన పూర్వీకులు చెప్పారు. అది కూడా ఏ అష్టమి? శుక్లపక్షము కాదు, కృష్ణ పక్షానికి. బహుళ పక్షం ఏదైతే ఉంటుందో ఆ బహుళ పక్షానికి ఉంది అష్టమి పనికిరాదు. శుభకార్యాలకి పనికిరాదనా మీ ఉద్దేశం? కాదమ్మా, దీనికి అంటే శుభ కార్యక్రమం అంటే వివాహాల వాటికి కాదు. మీరు ఒక మంచి పని చేయాలనుకుంటున్నారు, ఆ మంచి పని అష్టమి నవమిలో పనికిరాదు. ఓకే. కొన్ని దిక్కు ప్రయాణాలు అని అంటారు. తూర్పు ఉత్తర దక్షిణాలు, తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తరాలు, ఆగ్నేయ నిరతి వాయువ్య ఈశాన్యాలు, ఈ దిక్కులు ఉన్నాయి కదా, ఈ దిక్కుల్లో కొన్ని దిక్కులు ప్రయాణం చెయ్యకూడదు అని అష్టమి ఒకటి. అష్టమి నాడు ఆ దిక్కున ప్రయాణం చేయకూడదు. నవమి కూడా అంత అంత అంటున్నారు కదా తల్లి. ఒక మాట అడుగుతా, దుర్గాష్టమి, కృష్ణాష్టమి, మహర్నవమి, శ్రీరామనవమి అన్ని. అవును, నేను అందుకే అంటున్నా భగవంతుడికి కేటాయించండి రా అని ఇలా మన పెద్దవాళ్ళు పెట్టారేమో అని నా మనసుకు అనిపిస్తుంది అని అంటున్నా. కాదు, వదులుకోకూడదు కదా తిథులు అంటే శుక్లపక్షానికి సంబంధించినవి చాలా విశేషమైనటువంటివి. కృష్ణపక్షానికి సంబంధించినవి ఏంటి అని అంటే కొన్ని దుష్ట శక్తులు కూడా జన్మించినటువంటిది అష్టమి నవమిలు కాబట్టి ఉన్నాయి. కృష్ణాష్టమి మన కృష్ణపక్షంలో చేసే తత్వాన్ని ఆపేయాలి అని చెప్పేసి, అందుకోసమే ఆ కృష్ణపక్షంలో వచ్చే అష్టమి నవమిలలో ఏ పని చేయకూడదు. మళ్ళీ షష్ఠీచ బలిబంధనము అని అంటారు. అంటే ఇట్లా బంధించినట్టే అయిపోతుంది షష్ఠి రోజు ఏ పని చేసినా. కానీ సుబ్రహ్మణ్యేశ్వరుల వారు పుట్టింది ఎప్పుడు? షష్ఠి నాడు. అవునా? అది శుక్లపక్షము అంతే. అవునా? కృష్ణపక్షము పనికిరాదు. ఓకే. ఇవి కొన్ని విధానాలు ఉన్నాయి. కాకపోతే అష్టౌ దేవ వసవ సౌమ్యాస మంత్రమే ఉంది. అష్టౌ దేవ వసవ సౌమ్యాస చతస్రో దేవీ రచరాస్రవిష్ఠా తే యజ్ఞం పాంతు వసవ ప్రస్తాదు సంవత్సరేణ మమృతగ్గ స్వస్తి. అష్టదేవతలు ఎవరు? అష్టలక్ష్మి. అష్టౌ దేవా వసవ సౌమ్యాస. అష్టౌ దేవా వసవ అంటే ఒక వసంత మాసంలో నుంచే ప్రారంభమవుతుంది. ఎప్పుడు? వసంత ఋతువు. ఈ వసంత ఋతువులో ఎప్పుడు మనకు ప్రారంభమైంది? చైత్ర పాడ్యమి నుంచి మనం వసంత నవరాత్రులు ప్రారంభం చేసుకుంటూ ఉంటాము. అలా ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఈ చైత్ర వైశాఖంలో ఏదో ఒక అష్టమి శుక్రవారం రోజున వస్తుంది అనేది సిద్ధాంతంలో ఉండేది. అందుకోసము సౌమ్యాస బుధవారము లేదా శుక్రవారము వచ్చిన ఆ రోజు లక్ష్మీదేవికి మనం ఖచ్చితంగా చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏంటి? మొట్టమొదటిగా అంటే మరి ఒక లక్ష్మీదేవి అనే కాదు, కొంతమందికి ఏంటి అని అంటే లక్ష్మీదేవి ఆలయాలు ఊర్లలో ఉండవు, మన ఇంట్లో ఫొటోస్ ఉంటాయి. ఊర్లలో లక్ష్మీదేవి ఆలయాలు ఒక్కటి చూపియండి. ఉండవా? ఓకే. లక్ష్మీదేవి ఉండదా? ఉపాలయం ఉండదా? ఉపాలయం కూడా ఉండదే. వెంకటేశ్వర స్వామి ఆలయంలో భూదేవి శ్రీదేవి అని చెప్పి చూపిస్తారు, కానీ లక్ష్మి అని చూపిస్తారు. ఇంకా ఆయన గుండెల్లోనే ఉంది కదా అని మనం భావించాం. కానీ లక్ష్మీదేవి రూపంలో మనం ఒక విగ్రహ స్థాపన చేసినా, ఇంట్లో ఫొటోస్లో విగ్రహ రూపంలో ఎలా ఉన్నా ఖచ్చితంగా అమ్మవారికి
పంచామృతాభిషేకాలు ఎలా అయితే చేస్తున్నామో చేసిన తర్వాత శుక్రవారము వచ్చే అష్టమి ముత్తైదు వాయనం అనేది ప్రాధాన్యత. ఓకే. ఈ ముత్తైదు వాయనంలో ఏమేం పెట్టాలి మీకు తెలిసినంత వరకు చెప్పండి. జాకెట్ బట్ట, పువ్వులు, గాజులు, ఇంకా అన్ని సుమంగళి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెడుతూ ఉంటాం. అవన్నీ పెట్టాలి. అవును. కానీ ఈ శుక్రవారం అష్టమి వచ్చినప్పుడు లక్ష్మీదేవికి అన్నిటికంటే ఒక్కటి మాత్రం చాలా ప్రీతి. ఘల్ అనే శబ్దం అంటే ఏ స్త్రీకైనా బాగా ఇష్టం. పట్టీలా? పట్టీలను దానము చేయాలి. ఓ. ఒక సుమంగళికి నువ్వు పట్టీలను దానము చేస్తే నీలో ఆ లక్ష్మీదేవి ఇంట్లో లక్ష్మీదేవి శబ్దము వేసుకుంటూ ఉంటది అనేటువంటిది ప్రాధాన్యత. ఓకే. ఇప్పుడు దానం చేయాలి అని అంటే అంటే ఎవరైనా లేని వాళ్ళకి, పేదవాళ్ళకైనా ఇవ్వచ్చు. పేదవాళ్ళకైనా సరే, ఏ స్త్రీకైనా సరే మీరు ఇవ్వచ్చు. ఇప్పుడు మన ఇంట్లో పనమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, బ్రహ్మాండంగా సంతోషపడతారు. అరే మా అమ్మగారు నాకు ఇది ఇచ్చారు, కొత్త పట్టీలు ఇచ్చారంటే అని ఒక ఆనందం వేస్తారు. ఓకే. ఎందుకు అనంటే మనం ఆ రోజు ఆ అమ్మాయిని లక్ష్మీ రూపంలో చూడాలి. ఎగ్జాక్ట్లీ. లక్ష్మీ రూపంలో చూస్తే మీకు తెలియని ఒక శక్తి అనేటువంటిది మీ ఇంట్లో చేరిపోతుంది. ఏమని? ఇప్పుడు కొంతమందికి చూడండి, నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు, ఇంట్లో నిత్య పూజలు గావిస్తూ ఉంటారు, కానీ వారికి ఘల్ ఘల్ శబ్దాలు మా ఇంట్లో వినిపిస్తున్నాయి అని అంటారు. ఆ శబ్దం ఎందుకు వస్తుందో తెలుసా మీకు? నీవు ఎప్పుడైతే దాన ధర్మాలు ఆచరిస్తూ ఉంటే ఆ దానానికి ఇష్టముతో లక్ష్మీదేవి నీ ఇంట్లో భోజనం చేయడానికి వస్తుంది రాత్రిపూట. అందుకోసమే నీ ఇంట్లో ఆ గల్ అనే శబ్దం వస్తూ ఉండదు. అంటే ఆ అమ్మవారికి నువ్వంటే ఇష్టమయ్యి నీ దగ్గరకు వచ్చి ఒక ముద్ద తినిపోవాలి, ఉంటే నీ దగ్గరనే ఉండాలి అనే ఒక ఆనందముతో నీ దగ్గరకు వచ్చి ఆ శబ్దబేరీ చేసుకుంటూ నీ ఇల్లు మొత్తము కనక వర్షాన్ని ఇస్తుంది. అందుకోసమే శుక్రవారం రోజున మనం ఏది ఆచరిస్తున్నా ఎలా చేస్తున్నా కూడా లక్ష్మీదేవికి ప్రాధాన్యత ఇస్తూ ముత్తైదు వాయనాలు గజ్జలతో ఇవ్వాలి. గజ్జలు ఇచ్చిన తర్వాత ఏం చెయ్యాలి? మీ ఇంటికి కొంతమంది ఆడవాళ్ళను పిలిచి, అందరూ మామూలుగా వాయనాలు అంటే ఏమిస్తారమ్మా? శనగలు నానబెట్టేసి ఇచ్చేస్తారు. కానీ అక్కడ ఏమి చెయ్యాలి? ఒక 11 ముత్తైదులకు సంపూర్ణమైనటువంటి భోజనము చిత్రాన్నముతో సహా పెట్టాలి. 11 ముత్తైదులకు ఒక 11 ముత్తైదులు ఇంటికి వచ్చి భోజనం చేస్తే ఎలా ఉంటది తల్లి? ఎంత అందంగా ఉంటుంది అసలు, పండగ వాతావరణం నెలకొంటుంది. ఇక్కడ చూడండి, అష్టౌ దేవావసవ సౌమ్యాసః చతస్రో దేవి రజరాస్రవిష్ఠా తే యజ్ఞం పాంతు. మనకు మంత్రంలో కూడా ఇట్లా ఏమని పెట్టారు అని అంటే, నీవు ఎప్పుడైతే అష్టౌ దేవావసవ సౌమ్యాసః చతస్రో దేవి, చతస్రో దేవీలు అంటే ఎవరు మనకు? నలుగురు ఎవరు? అందరూ తెలిసి ముగ్గురే అధిదేవతలు అని అంటారు. ఎవరు? సరస్వతి, మహాలక్ష్మి, పార్వతి. కానీ వీళ్ళకంటే ముందు ఆదిపరాశక్తి అని ఉంటుంది. పార్వతీదేవి ఆదిపరాశక్తి అని అంటారు. కాదు, ఆదిపరాశక్తి వేరు. ఆదిపరాదేవి హంసల్లో నుంచి జన్మించిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు. అర్థమైందా? కానీ మనం మొదలుగా తీసుకోవాల్సింది ఆదిపరాశక్తి. మనకు దీంట్లో ఈ ఆదిపరాశక్తికి ఇంకో పేరు బ్రాహ్మిణి అన్నారా? ఈ విధానంలో తీసుకొని ఆ నలుగురికి విడిగా పెట్టేసి వాళ్ళకేమి దానం చెయ్యాలి? మల్లె పువ్వులు. తలలో పెట్టుకోవడానికి మల్లెపూల దండలు తయారు చేస్తాం కదా తల్లి. ఆ మల్లెపూల దండను కాళ్ళకు పసుపు రాసి ముత్తైదు వాయనంలో నువ్వు ఇవ్వాల్సింది కుంకుమ భరణి, ఈ పుష్పాలు వాళ్ళకి అందించాలి. అందించేసేసిన తర్వాత ఈ 11 మందిని కూర్చోబెట్టేసి భోజనం పెట్టేస్తే నీ ఇంట్లో లక్ష్మీదేవితో పాటు చతస్ర దేవతలు కూడా నీ వందున కొలువయ్యి నీకు కావాల్సినంతటి యోగ్యతను, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా నీ ఇంటిని చక్కగా విరధిల్లుతూ ఉండాలని చెప్పేసేసని నిన్ను దీవిస్తారు. మరి గుడిలో అమ్మవారికి, మీ గుడిలో అమ్మవారికి ఏం కైంకర్యాలు జరుగుతాయండి ప్రత్యేకంగా అష్టమి నాడు? కైంకర్యాలంటే అమ్మ మా ఆలయంలో ప్రత్యేకత శ్యామలాదేవికి అయితే ఏం లేదు, దుర్గాదేవికి నడుస్తుంది. దుర్గాదేవికి అంటే ఆ ఫీట్ ఉన్నది, చిన్నది విగ్రహం ఉన్నది, దుర్గాదేవి ఉంది కదా ఉన్నది. ఇత్తడిలో ఉన్న అమ్మవారా? గణపతికి అమ్మవారికి ఎడం వైపున దుర్గాదేవి ఉంటది. దుర్గాదేవికి 24 ద్రవ్యాలతో అభిషేకం చేయించి చీర, కొత్త చీర తీసుకువచ్చి, అంటే అమ్మవారికి ఎలా అయినా కొత్త చీరనే కడతారు, కానీ పాతే కాకుండా ఇప్పుడు కట్టేటివి కాకుండా కొత్త చీర కట్టేసి
ఆ అమ్మవారికి మా ఇంటి అమ్మ, నా తల్లి, నా భార్య కలిసి వాయినం ఇచ్చేస్తారు తల్లి. అద్భుతం, అద్భుతం. అలాగే హారతులు కూడా విశేషంగా మీ గుడిలో మనం చూస్తూ ఉన్నాము. మేము వచ్చినప్పుడు చూస్తే కళ్ళు 2 కళ్ళు సరిపోలేదు యాక్చువల్‌గా. 2 కళ్ళేంటి నాకు 4 కళ్ళున్నాయి. అవి కూడా సరిపోలేదు. అంత అద్భుతంగా, అంత అందంగా దగ్గరుండి చూశాను. సో, అట్లా ప్రత్యేకంగా అష్టమి రోజు రాత్రి హారతులు ఏమైనా ఇస్తారా అమ్మవారికి? ఉంటాయమ్మా. ఖచ్చితంగా. ఎందుకు అనంటే, ఆ హారతులు మా అమ్మ పెట్టుకున్న నియమం. వాస్తవానికి మనం అక్కడ జరిగిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు మీకు చెప్పలేదు కూడా. హ్మ్. అమ్మవారు నాకిచ్చిన ఆజ్ఞ ఏంటి అనంటే, నాకు 56 హారతులు కావాలి తెప్పించు అని అన్నది. హ్మ్. నాకున్న స్థోమతతో నా వల్ల 16 హారతులు మాత్రమే తీసుకువచ్చాను. 17వ హారతి ఏంటిదో మీరు చూసిందే. 18వ హారతి ముద్ద కర్పూర హారతి. ఇవి అమ్మవారు కోరుకున్నవి. ఇక నా దగ్గర వస్తాయి. ధనము అనేది ఎక్కువ లేక వాటితోనే నడిపించుకుంటూ వస్తున్నా గత 2 సంవత్సరాల నుంచి. వస్తాయి. 2 సంవత్సరాల నుంచి. అమ్మ దలుచుకుంటే ఏముంది? 54 కాకపోతే 154 వస్తాయి. అలా అంటే ఆ అమ్మవారికి మీరు చూసారు ఎన్ని ద్రవ్యాలతో అభిషేకం చేశాము. అవును. అయ్య బాబోయ్! లెక్క పెట్టలేదు అసలు. చాలా ద్రవ్యాలు ఉన్నాయండి. ప్రతి ఆ అమ్మవారు నియమించుకుంది అవన్నీ. నేను చేసేటివి కాదు. నాకు ఇవి కావాలి, ఇవి కావాలి, ఇవి తీసుకువచ్చి పెట్టు, వీటితోనే నాకు అభిషేకం జరగాలి. నా ఒంటికి నువ్వు నువ్వుల నూనె అసలు తాగకూడదు, నాకు ఈ గంధపు నూనెనే కావాలి, గంధపు నూనె తీసుకువచ్చి పెట్టి, ఇవన్నీ కళలో మాకు ఆదేశాలు. ఎప్పుడు ఏ పూజ ఎలా చేయాలో మాకు ఆ అమ్మవారు ఆదేశాలు ఇచ్చేది. నేను భయపడుకుంటూ చేసేది. ఇది చేయబోతే ఇప్పుడు నన్ను ఎక్కడ కొడతాదా అనే భయం. అద్భుతం. అలా చేస్తూ ఉంటాము. అయితే ఈ అభిషేకాలలో వీటిల్లో కొన్ని మాత్రమే దుర్గాదేవికి వాడతాను. ఓకే. దుర్గాదేవికి వాడి సాయంత్రం పూట 16 హారతుల్లో 11 హారతులు మాత్రమే దుర్గాదేవికి ఇస్తాను. ఓకే. 16 హారతులు ఎప్పుడో పౌర్ణమి అమావాస్య రోజే. నాడు 18 రాజశ్యామ. హారతులు రాజశ్యామలాదేవికి, మళ్ళీ పరమేశ్వరుడికి. అద్భుతం. అమావాస్య పౌర్ణమిలలో, మళ్ళీ శివరాత్రి రోజున విశేషంగా చేస్తారు. విశేషంగా. అద్భుతం అండి. చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్కారం. మహాదేవ.